వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్ వాణి ఛానల్. కాశీబాబు పితృదేవతలకు పిండ ప్రదానం. రాసుకున్నది దేశరాజు లక్ష్మీకుమారి, చదువుతున్నది దేశరాజు లక్ష్మీకుమారి. కేశవబాబు కాశీ ప్రయాణమటగా అమ్మాయి చెప్పింది. ఇంట్లోకి వస్తూనే పక్కింటి పిన్నిగారు కేశవరావుని అడిగింది. అవును పిన్నిగారు, మా నాన్నగారి తిథి నాటికి కాశీలో ఉంటాము. కిందటిసారి ప్రయాగ గైలో పెట్టాము. ఈసారి కాశీలో ఘాటు వద్ద పెట్టాలని అమ్మగారి ఆశ. సరే అని మా కుటుంబం ఇంకా కొందరు కలిసి 15 మంది దాకా బయలుదేరాం. ఇది వరకులా కాదండి, కాశీ ప్రయాణం చాలా ఈజీ అయింది. మాలాంటి సెలవులు దొరకని ఉద్యోగస్తులకు ఒక్క రోజులో ఫ్లైట్లో అక్కడ ఉంటాం అంటూ చెప్పుకొచ్చాడు కేశవరావు. చిన్న పెద్ద అందరికీ అందుబాటులో ఉండే యాత్రలు మన ముందుకు వచ్చాయి. యాత్రకు వెళ్ళిన విపరీతమైన జనసంద్రం. మొన్నటికి మొన్న పక్కనే ఉంది కదా అని రామానుజాచార్యులను దర్శిద్దామని వెళ్ళాము ఉచ్చింతలు. ఆ సమతామూర్తిని వర్ణించడానికి 2 కళ్ళు చాలలేదండి. ఎంత బాగుంది, ఎన్ని వసతులు. అంత బాగున్న ఆ సమతామూర్తిని అందరూ ఒకసారి దర్శించాలండి. మేము చిన్నజీయర్ స్వామి చేతి నుండి తీర్థప్రసాదాలు తీసుకున్నాం. ఎంతో ఆనందం కలిగించింది మా ప్రయాణం. శిల్పుల చాతుర్యం వర్ణనాతీతం అండి. ఇంకోసారి ఈ ప్రయాణ వివరాలు చెబుతాను పిన్నిగారు అన్నాడు కేశవరావు. వారణాసిలో దిగారు కేశవరావు కుటుంబం. మొత్తం 15 మంది. మన తెలుగు టూరిజం అన్ని ప్రదేశాల్లో బాగా అభివృద్ధి చెందింది. ఎక్కడ ఉన్నా తెలుగు మాట వినిపిస్తూనే ఉంటుందండి. పిన్నిగారు, బాబాయి, తమ్ముడు, ఏరా అన్నయ్య, ఒసే చెల్లి, అక్క అన్న ఆత్మీయమైన పిలుపులే ప్రాణం లేచి వస్తుంది తెలుగు మాట వింటే. మేము ముముక్షుభావంలో చేరాము. మా బావగారు ముందే అన్నీ బుక్ చేశారు. ఇప్పటికీ 2-3 సార్లు అక్కడే దిగాము. అందుకనే ఓనరు బాగా పరిచయం అయినాడు మాకు. ఎంతో గౌరవ మర్యాదలు ఇస్తాడు ఆ ఓనరు. మాకు నచ్చినట్టుగా ఇంట్లో ఉన్నట్టే కూర, పప్పు, చారు లేక సాంబారు, 6 రుచులతో భోజనం, రాత్రి మళ్ళీ పలహారాలు. అచ్చం ఇంట్లో అందరం కలిసి ఉన్నట్టుగా ఉంది మాకు. జోకులు వేసుకుంటూ ఉండేవాళ్ళం. పారాయణలు చేసుకున్నామండో. శివనామస్మరణలు, భజనలు, అంటే లలితాపారాయణ, విష్ణుపారాయణ, సౌందర్యలహరి, పాటలు. ఇంకా మా చెల్లెలు మా మరదలు అయితే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పాటలండి. శివ సంకీర్తన, భజనలు. ఎంతో తొందరగా గడిచిపోయే 15 రోజులు. ఎవరో మధ్యప్రదేశ్ నుంచట సుమారుగా ఒక 50 మంది దిగారు. అభిషేకాలు, ప్రసంగాలు జరిగాయి. వాళ్ళైతేనండి పానీపూరీలు, చాట్ మసాలాలు, పూరీ కూరలు, జింహచాపల్యం కాశీలో కూడా వదలట్లేదు. ఎవరి భోజనాలు వాళ్ళవి. భక్తి ప్రధానం కదండి. రుచికరంగా వండి వడ్డించుకు తినే మనం ఇంకెక్కడ వైరాగ్యం అండి. కాశీ వెళ్ళినా జింహచాపల్యం పోడట్లేదు అందరికీ. కాదండి, కొందరికే. ఇంకా కాశీఘాటుకు రండి. కేశవరావు తండ్రి తద్దినానికి భార్య, తల్లితో కలిసి ఘాటుకు చేరుకున్నాడు. బ్రాహ్మడు అంటే పురోహితుడు పని అష్టావధానంలా ఉంది పాపం. రోజు అదే పని. మరి ప్రజల ప్రశ్నలు, అతని జవాబులు. ఎంతో ఖర్చుతో చెప్తున్నాడు. కానీ అప్పటికప్పుడు కఠినంగా కూడా మాట్లాడుతున్నాడు. అయినా చెప్పిందే చెబుతూ ఉంటే ఎవరికైనా మాట కాస్త కరుకుగా వస్తుందండి. కానీ చాలా ఓర్పుగా మాట్లాడుతున్నాడు. అసలు పిండ ప్రదానం ఎందుకు చేయాలి, ఎలా చేయాలి వివరంగా చెప్తున్నాడు. అందరినీ అంటే ఒక 10 మందిని ఒక బ్యాచ్లా తయారు చేసుకున్నాడు. అందరూ స్నానాలు చేసి తడి బట్టలతో అక్కడ కూర్చున్నారు. ఏవైతే పెట్టవలసిన వారి గోత్రాలు, వారు ఏమవుతారో అన్నీ లిస్టు తయారు చేసుకున్నాం. మాకు అనుభవం ఉంది కాబట్టి. లేనివారు ముందుగా బ్రాహ్మణుని లేదా ఎవరైనా అనుభవం ఉన్నవారిని అడిగి లిస్టు తయారు చేసుకుంటే పని సులభం అవుతుంది. తల్లిదండ్రుల పేర్లు, మేనత్తలు, మేనమావలు, అన్నతమ్ములు, వారి భార్యలు, చుట్టాలు, స్నేహితులు, చివరకు గురువుగారులు, శంకరాచార్యులు, భీష్మ పితామహుడు, ఇలా చెప్పుకొస్తున్నాడు పురోహితుడు. తమ్ముడు, మీ గోత్రం అన్నాడు బ్రాహ్మడు ఒక్క అరుపుతో. ఆ తమ్ముడు కంగారు పడ్డాడు. సరే అయిందా? అత్తమామల గోత్రం మళ్ళీ అదే స్థాయిలో అరుపుతూ
చెప్తున్నాడు బ్రాహ్మడు. భయంగా కంగారు పడి చెప్పిన గోత్రమే చెప్తున్నాడు ఆ పెద్ద మనిషి. అదేమిటి, ఇద్దరి గోత్రం ఒకటే అంటూ బ్రాహ్మడు అరిచాడు. మళ్ళీ లోకానికి వచ్చాడు ఆ పురుషుడు. సరిగ్గా చెప్పాడు. మీ గోత్రం ఇదిరా, అత్తమామల గోత్రం ఇదిరా అంటూ వెనక నుంచి ఓ పెద్దావిడ గావు కేక. సరే, అన్నా తమ్ముళ్ళు ఉన్నారా? పోయారా? పోతే వారి భార్యలు కూడా పోతే కనుక పెట్టండి అంటున్నారు. ఒరే, మూడు అన్నగారులు పెట్టరా, 2 వదినగారులు పెట్టరా? అక్క అరుస్తోంది. తమ్ముడు బతికున్న వాళ్ళకి ఎక్కడ పెట్టేస్తాడోమో అని కంగారు పడిపోతోంది. మొదట అందరూ కూర్చునేగానేనండి, దానికి కూడా ఫోటోలండి. ఒరే అన్నయ్య, వెనక నుంచి ఫోటో తీస్తూ విస్తరణ పట్టుకో, కొంచెం నవ్వు, ఇటు తిరుగు, ఒరే జుట్టు పైకి తీసుకోరా, కళ్ళు కనపట్లేదు అంటోంది అక్కగారు వెనక నుంచి. నా బొంద, ఇక్కడ పెట్టే తద్దినం, ఇక్కడ కూడా ఫోటోలు ఫోజులా అంటూ బామ్మగారు సణుక్కుంటోంది. ఆ ఫెదవ ఫోజులు ఎందుకు? ఎక్కడ ఫోటోలు తీయాలో ఈ కాలం ఎవ్వరికీ తెలియట్లేదు. తద్దినానికి, పెళ్ళిళ్ళకి, చావుకి అన్నిటికీ ఫోటోలే. ఏమయ్యా, మీ ఆవిడ లేవుదిగా అన్నావుగా, మరి ఆవిడికి పెట్టు అంటున్నాడు బ్రాహ్మడు. లేదండి, ఆవిడ వెళ్ళిపోయింది, చాలా కాలం అయింది. ఆవిడికి పెట్టాలా వద్దా వెనక నుంచి ప్రశ్న. పెట్టరా, మనం వద్దు అనుకుందిగా, మరి మనకెందుకు అక్కసుగా తల్లి అరుస్తోంది చెప్తోంది. పాపం అర్ఘోడు అడిలిపోతూ పిండ ప్రదానం చేస్తున్నాడు. మీ నాన్నగారికి ఎంతమంది భార్యలు? మరి వారు బతికే ఉన్నారా? చేయండి పిండ ప్రదానం, గురువుగారు అరుపులు. తండ్రికి భార్యలు అనగానే అనుమానం పురుషుడికి. 1 పెట్టాలా, 2 పెట్టాలా? ఒరే, నేను బతికే ఉన్నాను రా వెనక నుంచి బామ్మగారి గొంతు. నీకు కాదే అమ్మా, వేరే వాళ్ళు. హారి బడవా, అయితే ఇదన్నమాట సంగతి. నాకు తెలియకుండా ఇన్నాళ్ళు దాస్తున్నావా? నడు ఇంటికి, నీ పని చెప్తా అంటూ అరుస్తోంది ఆవిడ. ఏమండి బావగారు, అక్కకి పిండం పెట్టారు కదా, ఆ ఆకు పట్టుకుని చిరునవ్వుతూ కాస్త ఇటు తిరగండి అంటోంది మరదలు. ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియని వారు ఆ ఫోటోలు అప్పుడే బంధించాలా? ఒక పక్క ఆయనకి గంగా యమున వస్తున్నాయి. ఈ ఫోటోలో ఏమన్నా డబ్బులు అవ్వవు కదా. చావుకి, పెళ్ళికి, తద్దినానికి అన్నిటికీ ఆ పసికోనే పాపం వెధవ ఎంతగా అలసిపోతుందో. బామ్మగారు పుల్ల విరుపు మాటలు. పూర్వం అయితే మా కాలంలో ఒక ఫోటోవాడు, వాడికి అసిస్టెంటు, ఆ అసిస్టెంటు నల్లగుడ్డతో పెద్ద కెమెరా పట్టుకుని ప్రత్యక్షమయ్యాడు గొనుక్కుంటూ కొందరు అంటున్నారు. కాశీలో పిండ ప్రదానం చేస్తే వారికి మరుజన్మ ఉండదట, శాస్త్రాలు చెబుతున్నాయి. పెద్దల ఆశీస్సులు మన కుటుంబానికి చెందుతాయి అంటున్నారు కొందరు. అభివృద్ధిలోకి వస్తామని చెప్తున్నాయి శాస్త్రాలు అంటున్నారు మరికొందరు. కాబట్టి శ్రద్ధగా పెట్టేది శ్రాద్ధం. మనస్ఫూర్తిగా ఎటువంటి గందరగోళాలు లేకుండా ఎవరికి వారు గోత్రనామాలు రాసుకుని గురువుగారు చెప్పినట్టుగా చేయండి అంటున్నారు కొందరు. అంతేగాని ఫోటోలు, ఆడంబరాలు, అక్కడే కూర్చుని ఇటువంటి పనులు చేయకండి అని అరుస్తూ చెప్తున్నారు కొందరు. ఇదండి భాగవతం. విన్నారా? కాశీబాబు పిండ ప్రధానం. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.